సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు అనంతపురం నగరంలో భోగి కార్యక్రమానికి భోగి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పీపీపీ అని చెప్పేసి జీవో తీసుకురావడం జరిగిందో దానికి దహనం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంక్రాంతి అంటేనే సంబరాలు. ప్రజలకు ఏ విధంగా అయితే గతంలో సంక్షేమ పథకాలు క్రమం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందించేవారు, అది అందుతుంటే అప్పుడు సంబరాలు చేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 18 నెలల కాలం అవుతోంది. గతంలో చెప్పిన ఆయన హామీలు, ఎన్నికల తర్వాత ఇస్తున్న హామీలు చూస్తుంటే ప్రజలు ఏ విధంగా నిరాశ చెందుతున్న విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా హామీలు అమలు చేయకోకుండా కేవలం మాటలతో చెప్పి ముందుకు పోతున్న విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పీపీపీ అని చెప్పేసి మెడికల్ కాలేజీని ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు. మనమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాలు సేకరణ చేసి దానికి వ్యతిరేకంగా చేసిన కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కూడా కళ్ళు తెరవలేదు. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ విధంగా అయితే కష్టాలు బాధలు మనం భోగిలో తగలబెడతామో అదేవిధంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పీపీకి సంబంధించిన ఈ జీవోలన్నీ కూడా మేము ఈరోజు భోగి కార్యక్రమంలో తగలబెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే తనకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నాను.